100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. పేదవాడికి ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆలోచనతోనే గతంలో రైతు భరోసా 5,000 ఉంటే 10,000 రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ప్రతి సంవత్సరం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలన్న కార్యక్రమం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం. ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని ఒకసారి చూసినట్లయితే ఆయన ఎక్కువ మాటలు చెప్తాడు, తక్కువ పని చేస్తాడు అనేటువంటిది ప్రజల్లో ఉన్నది, ఇప్పటికే ఉన్నది. మీరు ఏ సామాన్యురాల దగ్గర పోయినా, ఏ సామాన్యుడి దగ్గర పోయినా, మనం చూసినాం మొన్న షాబాద్లో ఒక రైతు ధర్నా జరిగితే కేటీఆర్ గారి దగ్గరికి దాదాపుగా 80 సంవత్సరాల వృద్ధురాలు ఆమె వచ్చి చెప్తున్నటువంటి మాట, అయ్యా కేసీఆర్ గారి హయాంలోనే 2,000 రూపాయలు వచ్చినాయి, ఈయన 4,000 ఇస్తానని ఇప్పటివరకు గతి లేదు, ఇస్తాడో ఇవ్వడో కూడా నమ్మకం లేదు అనే మాట పెద్ద మనిషి దగ్గర నుంచి వచ్చింది, ఎవరు చెప్పించినటువంటిది కాదు. సో ఇది ఎక్కడ చూసినా కామన్ పీపుల్లో ఉన్నటువంటిది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండడు అనేటువంటి అది ఉంది. సరే, రేపు 26వ తేదీ నుండి ప్రారంభమవుతుంది రైతు భరోసా అంటున్నారు. అది కూడా అనేక కటింగ్ల తర్వాతనే చేస్తున్నది. దాంట్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సరే, వాళ్ళు చేసినటువంటి ఏదైతే విధి విధానాలనో ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా ఫైనల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అది వచ్చిన తర్వాత తప్పకుండా ఎంతమందికి నష్టం జరుగుతూ ఉంది, ఏమవుతుందో మనం గమనించే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మాకున్న సమాచారం ఏంటంటే 40 లక్షల మంది మాత్రమే వస్తుందేమో అనేటువంటిది సమాచారం ఉన్నది. ఇంకొక టెక్నికల్ కూడా, ఒకవైపు ఏమో భూమి లేనటువంటి వాళ్లకు సహాయం రూపేణ 6,000 రూపాయలు ఏదో ఇస్తా అంటున్నట్టున్నారు. అది 10 లక్షల మందికే పరిమితం చేసినారు. నిజానికి 26 లక్షల మంది లెక్కల ప్రకారం ఉన్నారు వాళ్ళు. అయితే మీరు కౌలు రైతులను విస్మరించారు, వీళ్ళేమో యాడ్ చేశారు కదా, వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. అంటే ఆనాడు కౌలు రైతుని ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనేటువంటిది ఒక ఇష్యూ ఉండే. అందుకే వ్యవసాయదారులందరికీ రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ఇవ్వడం జరిగింది. మనము ఏ విధంగా కౌలు రైతును గుర్తిస్తావు అనేటువంటిది, ఎందుకంటే ఏ రైతు కూడా కౌలు రైతు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కౌలు రైతుగా ఈయన కౌలు ఇస్తున్నాము అనేటువంటిది రాసియడానికి ఏ రైతు కూడా ఒప్పుకోడు. కాబట్టి కౌలు రైతులు అనేటువంటి విషయంలో ఈ దేశంలోనే ఒక మీమాంస ఉన్నది, ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. ఎవరిని కౌలు రైతుగా చూడాలి, కౌలు రైతు అని చెప్పడానికి ఉన్నటువంటి ఆధారం ఏమిటి అని తెలంగాణలో లెక్కాపత్రం లేదు అంట. అంతే కదా, నిజం కూడా లేదు కదా. అందుకోసం ఏంటంటే కౌలు రైతు విషయంలో ఆనాడు కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. కానీ ఇవాళ ఆనాడు కామెంట్ చేసినటువంటి, ఆనాడు విమర్శించిన రేవంత్ రెడ్డి ఇవాళ 26 లక్షల మంది రోజువారి కూలీలు ఏదైతే పనికి ఆహారం పథకం కింద పోయి పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కేవలం 10 లక్షల మందిని ఫైనల్ చేసినట్టుగా మాకు వస్తున్నటువంటి సమాచారం. మరి మిగతా 16 లక్షల మందిని కూడా విస్మరిస్తూ ఉన్నాడు కదా. ఆనాడు చెప్పిందేమో అందరు కౌలు రైతు కాదు, అందరి నిరుపేదలకు ఏమంటారు కూలీకి పోతున్నటువంటి వాళ్ళని గుర్తించి మేము 6,000 రూపాయలు ఇస్తామనేటువంటి మాట అన్నారు, వ్యవసాయ కూలీలు. ఇవాళ వాళ్ళు దాదాపుగా 26 లక్షలు ఉన్నట్టుగా తేలింది మాకున్న సమాచారం కానీ ఉన్నటువంటి లెక్కలు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే 20 పని దినాలు చేసినటువంటి వాళ్ళకు మాత్రమే మేము
రైతు కూలీగా చూస్తాము, వాళ్ళకి మాత్రమే ఇస్తామని అంటున్నారు. 5 రోజులు పోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. కూలీగా ఒక రోజు కూలీగా పోయిందంటేనే ఆయన ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండే కూలీగా పోతాడు. నిజానికి మధ్యతరగతి వాళ్ళు, కొంత ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, కొంత జీవితం బాగానే గడుస్తుందన్న వాళ్ళు కూలికి పోయే పరిస్థితి ఉండరు. ఒక్కరోజు కూలికి పోయి మరో రోజు ఎందుకు పోలేదు అని అంటే, 5 రోజులు కూలికి పోయి మిగతా రోజులు ఎందుకు పోలేదు అంటే, ఇంతకంటే బెటర్గా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్కడైనా దొరికే అవకాశం ఉందేమో, అందువల్ల పోకపోవచ్చు. అంత మాత్రాన 20 పని దినాలని ప్రామాణికంగా తీసుకొని మిగతా 16 లక్షల మందిని కట్ చేయడం అనేటువంటిది కూడా ఇది కోతల ప్రభుత్వంగా కనిపిస్తూ ఉన్నది.